ఫ్రెండ్స్, హైదరాబాద్ లో భారీ ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో సీఎం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ప్రమాదవశాత్తు ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన గురువారం ఉదయం అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో భవనంలో చిక్కుకున్న 7గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటల్లో చిక్కుకున్న వారిలో నెలల వయసున్న ఓ చిన్నారితో పాటు వృద్ధురాలు కూడా ఉంది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం గోల్ మసీదు సమీపంలో 3 అంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు గా గౌలిగూడ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు భారీగా ఎగసిపడుతుండడంపై అంతస్తులోనే నివాసం ఉంటున్న 2 కుటుంబాలకు చెందిన 7గురు చిక్కుపోవడంతో ఫైర్ సిబ్బంది బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా దారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ముందుగా మొదటి అంతస్తులో మొదలైన మంటలు పై అంతస్తులకు ఎగబాకాయి. అయితే ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాము కూడా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి నష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.